డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్ఎంఎల్టీ, పారామెడికల్ మనకి సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది విద్యార్థులు అయితే అడుగుతున్నారన్నమాట. వాళ్ళందరి కోసం లాస్ట్ ఇయర్ ఒక డెమో ఫార్మేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తా చెప్తాను ఏది ఎలా చూసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనేది. వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సీట్ మ్యాట్రిక్స్ ఫర్ బీపీటీ కోర్స్ ఏ రీజన్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అన్నమాట. మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్కి సపరేట్ మనకి ఏరియా వారీగా, అంటే ఏ రీజన్ వాళ్ళకి, ఎస్ రీజన్ వాళ్ళకి ఇలా సపరేట్గా మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫార్మేట్ అయితే సీట్ మ్యాట్రిక్స్ది ఈ విధంగా ఉంటుంది. మెయిన్గా ఒకసారి మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మనకి మెయిన్గా దీంట్లో పార్టిసిపేట్ చేసే అసలు బీపీటీ లిస్ట్ అన్నమాట. ఇది బీపీటీ లిస్ట్లో ఏ రీజన్లో ఉండే కాలేజీలు ఏంటి దానికి సంబంధించి మీకు ఒకసారి చెప్తాను. సీరియల్ నెంబర్, కాలేజ్ పేరు అండ్ అలాగే కాలేజ్ ఎక్కడ ఉంది, కాలేజ్ కోడ్. మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఏసీపీటీ అంటే అమృత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాలేజ్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వెబ్ ఆప్షన్ టైంలో ఇది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుందన్నమాట. కాబట్టి ఈ కాలేజ్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మెయిన్ స్టెప్లోకి అయితే వెళ్తాం. సో మెయిన్గా ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే మనకి మెయిన్గా లోకల్, యూఆర్ అంటే చూస్తున్నారు కదా పైన, ఎల్ బై యూఆర్ అంటే లోకల్ బై అన్రిజర్వ్డ్ అని, ఇది అర్థం అనమాట. అండ్ అలాగే మెయిన్గా ఇక్కడ క్యాస్ట్ వైజ్ మనకి సీట్స్ డేటా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మీకు ఒకసారి మెల్లే మీకు చూపిస్తాను. ఇక్కడ ఓసీ చూస్తున్నారు కదా, మనకి మెయిన్గా ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓసీజీ అంటే ఓసీ జనరల్, ఓసీఎఫ్ అంటే ఓసీ ఫిమేల్, ఓసీ పిహెచ్జీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్, ఓసీ పిహెచ్ఎఫ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్ అన్నమాట. మనకి క్యాస్ట్ పరంగా మనకి ఇలాగ 4 సార్లు డివైడ్ చేసి మనకి దీంట్లో ఈ విధంగా డిస్ప్లే చేస్తారు. అది ప్రతి క్యాస్ట్కి అయితే ఉంటాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా మనకి ప్రతి విధంగా జనరల్లో, ఫిమేలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనకి ఈ కోట క్యాస్ట్ సంబంధించి ప్రతి ఒక్క కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి మనకైతే చెప్తారన్నమాట. మనకి అమృత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో చూస్తున్నారు కదా, ఓసీ జనరల్లో 9 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్లో 0 సీట్స్ అయితే ఉన్నాయి. ఇలా ఉంటే మనం అయితే పెట్టి వేస్ట్ అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ 0 ఉంటాయి, కొన్ని అయితే 1 ఉంటాయి, 2 ఉంటాయి. ఇలాగ మన క్యాస్ట్ ప్రకారంగా ఎన్ని సీట్లు ఉన్నాయని చూసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక కాలేజ్ అయితే ఉంది, 5th కాలేజ్. దీంట్లో ఓసీ జనరల్లో 10 సీట్లు అయితే ఉన్నాయి, ఎస్సీఎఫ్లో 1 అండ్ అలాగే ఎస్సీ కేటగిరీ జనరల్లో 2 మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారు మామూలుగా. దీంట్లో మనం చూడాల్సిందే మన క్యాస్ట్ తగ్గట్టు ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజ్ కోడ్ ఏంటి అన్నీ వెరిఫై చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే చూస్తున్నారు కదా, మెయిన్గా దీంట్లో ఏంటంటే మన క్యాస్ట్ తగ్గట్టు ఎన్ని సీట్లు ఉన్నాయి, సీట్స్ వేకెన్సీ మనకి తెలుసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ మెయిన్గా మీరు ఇది వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి, మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఎల్ అంటే లోకల్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, జీ అంటే జనరల్, ఎఫ్ అంటే ఫిమేల్, పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. సపరేట్ ఏ రీజన్ సపరేటు, ఎస్ రీజన్ సపరేటు, బీపీటీకి సపరేటు, పారామెడికల్ సపరేటు, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కేటగిరీలు అయితే ఉన్నాయి. బీసీఈ, ఓసీ నుంచి బీసీఈ వరకు అయితే ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీలు అయితే ఉంటాయి. మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారన్నమాట. కౌన్సిలింగ్లో ఏ రీజన్ సంబంధించి కాలేజీలు మన పార్టిసిపేట్ చేస్తున్న వాటిలో ఈ విధంగా డిస్ప్లే చేస్తారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి.